ఇండియా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. వరుసగా 5వ రోజు ఎల్ఓసి వెంబటి కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఫైరింగ్ చేసింది పాక్ సైన్యం. అలాగే అక్నూర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. పాక్ కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పింది ఇండియన్ ఆర్మీ. దాయాది దేశం రెచ్చగొట్టే చర్యలకు ధీటైన జవాబు ఇచ్చినట్లు తెలిపింది భారత సైన్యం. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్టు ప్రాంతాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ట్రెక్కింగ్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఉగ్రవాదులు ట్రెక్కింగ్ ముసుగులో చొరబడే అవకాశం ఉందని తెలిపింది కేంద్రం. రెడ్ కాశ్మీర్లో హై టెన్షన్ పై డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, అప్డేట్స్ ఏంటి? వరుసగా 5వ రోజు కూడా పాకిస్తాన్ నుంచి సీజ్ ఫైర్ వైలేషన్ పాల్పడింది. ఉదయం పూట ఎర్లీ అవర్స్ లోనే సీజ్ ఫైర్ వైలేషన్ కి పాల్పడుతూ ఉంది. గత 5 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇదే తెల్లవారుజామున సీజ్ ఫైర్ వైలేషన్ కు పాల్పడడం పరపాటిగా పాకిస్తాన్ కు మారింది. ఈ రోజు కూడా కుప్వారా, బారాముల్లా ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాస్ లో సీజ్ ఫైర్ వైలేషన్ పాల్పడినట్టుగా సమాచారం ఉంది. అయితే దాన్ని సమర్థవంతంగా భారత పోస్ట్ ఆర్మీ పోస్టులన్నీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్ కవింపు చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లుగా ఇండియన్ ఆర్మీ కూడా ప్రకటించింది. ఇక కీలక నిర్ణయాలు అనేది కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అనేది కూడా కేంద్రం తీసుకుంది. ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్లకు సంబంధించి 87 టూరిస్ట్ స్పాట్స్ ఉంటే దాంట్లో సుమారు 48 టూరిస్ట్ స్పాట్స్ తాత్కాలికంగా మూసివేసింది. ట్రెక్కింగ్ అయితే ఇప్పటికే ట్రెక్కింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలపైన నిషేధం అనేది కూడా విధించింది. ట్రెక్కింగ్ ద్వారా దేశంలోకి టెర్రరిస్టులు చొరబడేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. దాంతోపాటు సెక్యూరిటీని చాలా ప్రాంతాల్లో కూడా టైటన్ చేశారు. ఆఫ్టర్ పెహల్గావ్ ఘటన తర్వాత, ఉగ్ర దాడి తర్వాత చాలా ప్రాంతాల్లో కూడా భారీగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫోర్సెస్ ని డిప్లాయ్ చేశారు. కీలకంగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పైన ఫోకస్ చేసింది. స్పెషల్గా టెర్రరిస్టులకు సంబంధించి అటాక్స్, మరికొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యాయి. కాబట్టి ప్రతి క్షణం కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్స్ని లక్ష్యంగా చేసుకొని, టూరిస్టులే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్. వాటిని బేస్ చేసుకునే ప్రస్తుతానికి ఈ 48 టూరిస్ట్ స్పాట్స్ని తాత్కాలికంగా వాటిని మూసివేయడంతో పాటు మిగతా టూరిస్ట్ స్పాట్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలను అయితే ఏర్పాటు చేశారు. వచ్చిపోయేటువంటి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పూర్తి స్థాయిలో టూరిస్ట్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ప్రస్తుతానికి అలో చేస్తున్నారో అక్కడ వారు ప్రశాంతంగా వారి టూర్ని ఎంజాయ్ చేసేలాగా వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగతా సరిహద్దులో వెంబడైతే డిప్లాయ్మెంట్స్ యాజ్ యూజువల్గా కొనసాగుతున్నాయి. ప్రతి క్షణం కూడా అలర్ట్గానే ఉంటున్నారు. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఫోర్సెస్ అన్ని కూడా యుద్ధం వచ్చినా లేకపోతే పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. దానికి సంబంధించి వరుసగా మీటింగ్స్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఢిల్లీలో కీలక మీటింగ్స్ అనేది కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక ఈ రోజు కూడా అట్లాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితులపైన జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, లేకపోతే పాక్ సంబంధించినటువంటి సరిహద్దు ఉన్న అన్ని ఏరియాస్కు సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన కావచ్చు, వాటి అన్నింటిపైన కూడా రివ్యూస్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అదుపతులు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ డిప్లాయ్మెంట్స్ కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి డ్రిల్స్ విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి పురోగతి పైన ఒక కన్నేసి అయితే ఉంచారు. ఇక పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ సియాల్కోట్లో వారికి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థని మూవ్ చేసినట్టుగా, డిప్లాయ్ చేసినట్టుగా సమాచారం ఉంది. పాకిస్తాన్ ఇండియా నుంచి ఎప్పుడైనా సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారు కూడా
రాడార్ సిస్టమ్ అయితే డిప్లాయ్మెంట్స్ అనేది కూడా చేశారు. భారత్కి సంబంధించినటువంటి సరిహద్దుతోటి పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కీలకంగా ఆర్మీ బేస్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తలదాచుకుంటున్నటువంటి ఏరియాస్ కావచ్చు, వాటన్నిటిని టార్గెట్గా చేసుకొని దాడులు చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ వారికి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ అనేది కూడా చేసినట్టుగా సమాచారం ఉంది. అయితే భారత్కు సంబంధించి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచే మొదటి నుండి సీజ్ ఫైర్ వైలేషన్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ బాంబులతోటి అణుబాంబులతోటి దాడి చేస్తామంటూ కూడా పాకిస్తాన్ నుంచే మొదటి నుండి కూడా కవ్వింపు చర్యలు కావచ్చు, లేకపోతే థ్రెటనింగ్ కావచ్చు, వీటన్నింటి కూడా వారి దగ్గర నుంచే వస్తున్నాయి. కాబట్టి వారు చేసేటువంటి అన్ని అంశాలపైన కూడా భారత్ ఫుల్ ఫోకస్గా ఉంది. వాటికి సంబంధించి ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి డిప్లాయ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు కీలక నేతలు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా జాయింట్ పార్లమెంట్ సెషన్, స్పెషల్ జాయింట్ పార్లమెంట్ సెషన్ పెట్టాలనేటువంటి డిమాండ్ను ప్రధాని ముందుంచారు. టెర్రరిజానికి, టెర్రరిస్ట్ దాడులకు వ్యతిరేకంగా భారతీయులంతా ఏకంగా ఉన్నారు అనేటువంటి దృఢ సంకల్పాన్ని, ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ జాయింట్ పార్లమెంటరీ స్టేషన్ అనేది కూడా నిర్వహించాలి. దాంతో ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా ఉంటుందనేటువంటి అంశాన్ని ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెసే కాదు, విపక్ష పార్టీల నుంచి కూడా ఈ డిమాండ్స్ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మొన్న ఆల్ పార్టీ మీటింగ్ ఎట్లయితే నిర్వహించారో, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే ముందుకు వచ్చిందో అట్లే స్పెషల్ పార్లమెంట్ సెషన్ కూడా నిర్వహించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. సో పార్లమెంట్కి సంబంధించినటువంటి సెషన్ నిర్వహిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవైపు హై టెన్షన్ అనేది కొనసాగుతూ ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్పాన్సర్డ్ టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేశారనేటువంటి ప్రచారం జరుగుతుండడము, అలాగే జమ్మూ కాశ్మీర్లో కీలకంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో మోహరింపులు, ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఆ సిచ్యువేషన్ అయితే జాయింట్ పార్లమెంట్ సెషన్ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపైన క్లారిటీ రావాలి. బట్ సెక్యూరిటీ వైజ్ గా చూసుకుంటే సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఇంకా హై టెన్షన్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి కవింపు చర్యలకు భారత్ ధీటుగా జవాబిస్తుంది. చంద్రిక.